నమస్కారం. నా పేరు సహాని. ఎట్లున్నారు? బాగున్నారా? ఈ వీడియోలు మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, సరేనా? అయ్యో, ఓ బల్ల ఓ హెడ్ మాస్టర్ సారు పిల్లలందరి ముందు వండుకొని నమస్కారం చేసి గుంజీలు కూడా తీస్తుండు. తల్లిదండ్రుల భయం లేదు, మేమేమో కొట్టలేము తిట్టలేము, పిల్లలు చక్కగా చదువుతలేరు, మంచిగా రాసుకుంటలేరు, క్రమశిక్షణ లేదు, మేము ఎంత బాగా చదువు చెప్పినా కూడా పిల్లలు చదువుతలేరు, మరి తప్పు మాదేనా చేతగానోళ్ళమైనమని ఇట్లా చేసిండు. విజయనగరం జిల్లా జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఈ సారు కొట్టలేము తిట్టలేము ఏమి చేయలేము, మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికి చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తున్నాం. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా తల్లిదండ్రులు మీ పిల్లల్ని మీరే కంట్రోల్లో పెట్టుకోవాలి. బాగా చదువుకోవాలనుకుంటే బడి అయిపోయినాక ఇంటికి వచ్చిన తర్వాత తిరగనీయకుండా హోంవర్క్లు చేయమని చెప్పండి. ఒకవేళ చదువులు వద్దనుకుంటే బడికి పంపకండి, మీరే కంట్రోల్లో పెట్టాలని తల్లిదండ్రులను వేడుకుంటుండే ఈ సారు. ఒకప్పుడైతే పిల్లలు బడికి పోయినాక చక్కగా చదువుకపోయినా కూడా తల్లిదండ్రులు బళ్ళకొచ్చి మా పిల్లగాడు చెప్తే ఇంటలేడు సారు, జర మీరన్నా భయం పెట్టురా అనేటోళ్ళు. ఇంకా అప్పుడు సార్లు అంటే పిల్లలకు కూడా బాగా మర్యాద, భయం, గౌరవం ఉండేది. పిల్లలు చక్కగా చదవకపోయినా అల్లరి చేసినా సార్ మందలించేటోడు. ఇప్పుడేమో పిల్లలకే సార్లు భయపడే పరిస్థితి వచ్చింది. అట్లని పిల్లలను బాగా కొట్టి చదివించాలని కాదులే, సార్ అంటే కొంచెం భయం భక్తులు ఉంటాయి కదా, బాగా చదువుతారు. అయినా పిల్లల ముందు ఇట్లా చేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్? వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి చెప్పేది ఉండే, మొత్తం వాళ్ళదే కదా బాధ్యత. పిల్లలదేముంది, వాళ్ళకేం తెలుసు, ఎంతసేపు ఆడుకోవాలని చూస్తారు. రేపు హోలీ పండుగ కదా అని ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద ఎవరికి పడితే వాళ్ళకు రంగులు పూసారు, కేసులు అవుతాయంట. ఇంకా మందు బాబులకు కాస్త బ్యాడ్ న్యూస్. రేపు పొద్దుగాల 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా మందు షాపులు బంద్ అంట. హోలీ అని ఇష్టం వచ్చిన కలర్లు ఎక్కువ వాడకుర్రి. ఆ కలర్లలో ఎక్కువ కెమికల్స్ ఉండి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. హోలీ ఆడుకునేటప్పుడు కళ్ళల్లా కలర్లు పడకుండా కళ్ళద్దాలో లేకపోతే టోపీలో పెట్టుకోర్రి. ఈ కెమికల్స్ వల్ల చర్మం పొడివారుతుంది. ముఖానికో చేతులకు వాజ్లైనో లేకపోతే మాయిశ్చరైజరో పెట్టుకోరు జర. ఈ కెమికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందంట, కొంచెం జాగ్రత్త. ఊరికే ఈ తిప్పలంత ఎందుకు, మంచిగా పసుపు కుంకుమనో లేకపోతే పూలు బాగా ఎండబెట్టి పొడి చేసుకొని కలర్ల లెక్క వాడుకోర్రి. ఓ దగ్గర ఫారెస్ట్ కాలేజ్ స్టూడెంట్లు ఊకే ఈ పంచాయతీ అంత ఎందుకని ఇట్లా పూలతో కలర్లు తయారు చేసి అమ్ముతుర్రు. మీరే చూడుర్రి, కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ కలర్స్. ఊకే అనుమానంతో ఆటలు ఎందుకు, మంచిగా నేను చెప్పినట్టు వీళ్ళ లెక్క పూలతో కలర్లు చేసుకొని హ్యాపీగా ఆడుకోర్రి, సరేనా? అసలే అమెరికా ఎట్లుంటుంది, చీమ చిటుక్కు అన్నా కూడా పోలీసులు వస్తారు. అక్కడ చట్టాలు కూడా బాగా స్ట్రాంగ్ ఉంటాయి. ఇంకో చిన్న పిల్లగాడు బాగా ఏడ్చుకుంటా పోలీసులకు ఫోన్ చేసి మా అమ్మ చాలా చెడ్డది, జైలుకి తీసుకెళ్ళండి అని ఫోన్ వస్తే కత్తం ఇంకా వెంటనే పోలీసులు భయపడి అర్జెంటుగా ఆడికి పోయిర్రు. ఆ పిల్లగాడిని ఏమైందని అడిగితే పిల్లగాడు చెప్పిన మాట వినుర్రి, నవ్వుతారు మీరు కూడా. I didn't get ice cream. So is that why you're upset? Yeah, that's why I didn't get no ice cream. Look at the little one. No, it's so hard to yell at them. A police, yeah. So no calling 911 unless it's a real emergency, okay? What do you call for? I ate his ice cream. మా అమ్మ చాలా చెడ్డది, నా ఐస్ క్రీమ్ మొత్తం తిన్నది, జైలుకు తీసుకెళ్ళరు అంటుండు. అయ్యో, ఇందుక మేము వచ్చిందని పోలీసులు నవ్వుకొని ఆ బుడ్డోని తీసుకుపోయి ఐస్ క్రీమ్ కొనిపించారు. అట్లుంటుంది మరి బుడ్డగాళ్ళతోని. పెళ్లి చూపులో ఒకరు, పెళ్లిలా ఇంకొకరు. అదే మరి ఇట్లా పాత కాలంలో జరిగేది కదా అనుకునేరు, ఈ కాలంలో కూడా అయ్యింది ఇట్లా. పాపం ఈ కాలంలో కూడా ఇట్లా అవుతున్నాయి మోసాలు. ఉత్తరప్రదేశ్ రాయబరేలి అనే ఊర్లో పెళ్లి కూతురోళ్ళు పెళ్లికి అన్ని తయారు చేసుకొని పెళ్లి పిల్లగాని కోసం వెయిట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే పెళ్లి కొడుకు మారిపోయిండు. ఇక అందరు షాక్ అయ్యారు. హర్యానా పానీపత్ నుండి పెళ్లి పిల్లగాడు వస్తాడు అనుకుంటే ఆయన ప్లేస్లో ఇంకో పెళ్లి కొడుకు వస్తుండు. షాక్ అయ్యి
పిల్ల తల్లిదండ్రులు మధ్యవర్తి అయిన పెళ్లి సంబంధం ఫిక్స్ చేసిన మనిషిని అడిగితే ఆమె ఇట్లా అన్నది, మీకు చూపించిన పిల్లగానికి వేరే పెళ్లి ఫిక్స్ అయిందని. కథం ఇంకా ఇట్లా మోసం చేస్తారా మమ్మల్ని అని ఆ పెళ్లి కుదిరించిన మధ్యవర్తిని, కొత్తగా పెళ్లికి తయారైన పెళ్లి కొడుకును, వాళ్ళ అమ్మని నాన్నని అందరి మీద కేసులు పెట్టి జైలుకు పంపించారు. లేకపోతే ఏంది మరి, ఒకరిని చూపించి పెళ్లికి ఇంకొకరిని తయారు చేస్తారా? అసలు పెళ్లికైన ఖర్చు కూడా మొత్తం జమ చేసుకునేది ఉండే. నకిలీ బ్రోకర్లు ఉంటారు కదా, డబ్బు కాశపడి ఇట్లాంటి సంబంధాలు సెట్ చేస్తారు. ఏం కాలం వస్తున్నాయమ్మా ఈ న్యూస్లు, రోజు ఒక వింత అనిపిస్తుంది నాకైతే. ఎక్కడైనా తాగొచ్చి మా మొగోళ్ళు ఇబ్బంది పెడుతురని, మా భర్తలు పచ్చి తాగుబోతులని బయటకు వచ్చిన ఆడోళ్ళని చూసినాం గానీ, ఈడనేమో ఓ ఊర్లో మొగోళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి మా ఊర్లో ఆడోళ్ళంతా తాగుబోతులయ్యారు, భర్త పొద్దంతా కష్టపడి సంపాదించిన డబ్బు ఇంట్లో ఆడోళ్ళు సారా తాగుతున్నారని, వీళ్ళు ఇట్లా చేస్తే మా పిల్లల భవిష్యత్తు కూడా ఖరాబ్ అవుతుందని, మా ఊరు నాశనం కూడా అవుతుంది, మీరే కాపాడాలి సారు అని ఆబ్కారోళ్లకు వాళ్ళ బాధ చెప్పుకొని కంప్లైంట్ ఇస్తారు. పోలీసు వాళ్ళు సారా తయారు చేసేటోళ్ళని పట్టుకొని సారా కుండలు అన్ని వగలగొట్టుకుర్రని సలహాలు ఇస్తారు. ఇదంతా ఒడిశా రాష్ట్రంలో కోరాపుట్ జిల్లాలో కొత్తగూడలో జరిగింది. కాలాలు మారడంటే ఇదేనా? ఆడోళ్ళు తాగోతోళ్ళని మొగోళ్ళు బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. పొద్దున్న లేచి ఇంటి ముందల ముగ్గేసుకుంటుంటే పాపం ఈ సీసీ కెమెరాల దేవుని పాటలు కూడా వినిపిస్తున్నాయి. అంత పొద్దుగాల దొంగ వచ్చి మంచినీళ్ళు అడిగిండు. ఇంత పొద్దుగాల నీళ్ళైందని ఆమె ఏం ఆలోచించకుండా ముగ్గు గిన్నె పక్కన పెట్టి నీళ్లు తీసుకురానిక ఇంట్లోకి పోయింది. కాతం వాడు ఓ సగం మాస్క్ వేసుకొని ఎవ్వరు లేని చూసి ఇంట్లోకి పోయి ఆమె మెడలున్న 2.5 తులాల బంగారం పుస్తెల తాడును ఎత్తుకొని పారిపోయిండు. ఇదంతా హైదరాబాద్ కేబిహెచ్పి కాలనీ టెంపుల్ బస్టాండ్ దగ్గర జరిగింది. సీసీ కెమెరాల మంచిగా కనిపిస్తుంది దొంగ. ఆమె కంప్లైంట్ కూడా ఇచ్చింది. నువ్వు ఎక్కడున్నా కూడా దొరకుడు ఖాయంలేండి దొంగ గారు. చూసిరు కదా, ఈ వార్తలు మీకు నచ్చుతున్నాయా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇంకా మంచి మంచి ముచ్చట్లు తీసుకొస్తాం మీ దగ్గరికి. థ్యాంక్ యూ.